హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ బాగున్నారా? అందరికీ హ్యాపీ దివాళీ. మరి దివాళీ రోజు మీరు ఏం చేసుకున్నారు ఇంట్లో స్వీట్స్? నేనైతే గులాబ్ జాములు చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరాయి. చూడండి ఎంత స్పంజీగా జ్యూసీగా వచ్చాయో. ఎప్పుడు చేసినా భలే కుదురుతాయి, చాలా బాగుంటాయి. మా పిల్లలకంటే ఈ గులాబ్ జాములు చాలా అంటే చాలా ఇష్టం. మరి ఎలా చేయాలనేది చూసేద్దాం. గులాబ్ జామ్ చేయడానికే పెద్ద ప్రాసెస్ అనేది ఏమి ఉండదు. ఆ ప్యాకెట్లోటే చూసారు కదా, ఈ ప్యాకెట్లోటే అంత మిశ్రమం ఉంటుంది. దాంట్లో కొంచెం పాలు వేసుకొని కలుపుకొని మనం ముద్దలా చేసుకోవాలి. నీళ్ళ కన్నా పాలు వేసి చేసుకుంటే గులాబ్ జాములు సాఫ్ట్గా మంచి టేస్టీగా వస్తాయి. కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. మనము చపాతీ పిండిలా గట్టిగా కాకుండా స్మూత్గా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నా అవుతుంది. అప్పటికప్పుడు టైం లేదన్నా చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. చూడండి ఇలా కలిపిన తర్వాత ఈ గులాబ్ జాముల్లో లడ్డూలు చిన్న చిన్నవి చుట్టుకోవాలి. ఎంత చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటే అంత పొంగుతాయి, ఇంకా అంత బాగుంటాయి కూడా. నేనైతే చాలా చిన్న చిన్నవే చేస్తాను. చూడండి ఇలా చేసుకొని 2 హ్యాండ్స్తో పెట్టి రుద్దుకోవాలి. అలా రుద్దుకుంటేనే క్రాక్స్ ఏం లేకుండా బాల్స్ మంచి షేప్లో గుండ్రంగా వస్తాయి. అప్పుడే విరిగిపోకుండా బాల్స్ బాగా వస్తాయి. చూడండి ఇలా చూపించిన విధంగా చేసుకొని అన్ని లడ్డూలు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. మరి మీరేం చేశారు ఈరోజు దివాళీ అనేసి? క్రాకర్స్ అవన్నీ కొన్నారా? మేము కూడా కొన్నాం కొంచెం కొంచెం. మా బాబు అసలే ఊరుకోడు కొనకపోతే. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ పై 1 కప్పు పంచదార, 1/2 కప్పు బెల్లం 2 వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందుకని ఒక 2 కప్పులు వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరిగే వరకు కలుపుకోవాలి. పాకం ఏమీ రావసరం లేదు, జస్ట్ మొత్తం కరిగేసి ఒక ఉడికితే చాలు. చూడండి ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఉడికేటప్పుడు దీనికి ఫ్లేవర్ కోసం దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి, బాగుంటుంది. వేసాక కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇంకో ఫ్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక చూడండి ఇలా బాల్స్లు మెల్లమెల్లగా నూనెలో వదలండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అదే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పైన కుక్ అవుతుంది కానీ లోపల వరకు కుక్ అవ్వదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి అందుకని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూడండి ఇలా చూపించిన విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనము రెడీ చేసుకున్న షుగర్ సిరప్లో వీటిని వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వదిలేయండి. అలా వదిలేస్తే మంచిగా ఆ సిరప్ అంతా ఈ గులాబ్ జాములకు పట్టి మంచి జ్యూసీగా మంచి టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మన దివాళీ ఫెస్టివల్ రోజు స్పెషల్ స్వీట్స్ అంటే గులాబ్ జాములే అనమాట. ఇవే చేశాను, మా పిల్లలకి చాలా ఇష్టమని. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.